జలంతో ఇక్కడ మనల్నందరినీ ప్రోక్షిస్తారు, ఇక్కడ ఉండేటువంటి స్థలాన్ని ప్రోక్షిస్తారు, ఇక్కడ ఉండేటువంటి ద్రవ్యాలని ప్రోక్షిస్తారు. ఆ విధంగా ఇదంతా కూడా పవిత్రం కావాలనేటువంటి అభిప్రాయంతోనే ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు కనుక ఆ పుణ్యాహవచన కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం రెండు పూర్తయిన తర్వాత జరగవలసినటువంటి ఉద్వాహం శ్రియోద్వాహము అని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నామే సీతా కళ్యాణము అని. సీతా కళ్యాణమునకే సంస్కృతంలో శ్రియోద్వాహము అని పేరు. శ్రీ అంటే సీతమ్మ వారు. ఇక్కడ సీతమ్మ వారికే కదా కళ్యాణం జరుగుతున్నది. శ్రీ అంటే రాముణ్ణి నిరంతరం ఆశ్రయించి ఉండేటువంటిది శ్రీహి అని. అటువంటి శ్రియోద్వాహము ఆ అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది అని ఇక్కడ అందరూ ఇంతవరకు స్వామివారి పక్కనే వేయించేసి ఉండేటువంటి అమ్మవారు ఇప్పుడు కళ్యాణ మండపంలోకి వస్తుంటారన్నమాట. ఆ అమ్మవారిని మనం సేవిద్దాం. అమ్మవారు అన్ని దిక్కులకి అలాగ ప్రదక్షిణంగా మన అందరినీ అనుగ్రహిస్తూ స్వామివారు ఎదురుగా చేరుతారు. ఇంకా కళ్యాణం ప్రారంభమవుతోంది కనుక ఆ కళ్యాణంలో స్వామివారి ఎదురుగా అమ్మవారిని కూర్చోబెట్టి ఈ కళ్యాణాన్ని చేస్తారు. అమ్మవారిని అర్చక స్వాములు చక్కగా మనందరికీ దర్శింపజేస్తూ ఆ అమ్మవారిని ఆ వివాహ స్థానానికి మండపానికి తీసుకొస్తూ ఉన్నారు. ప్రథమం మనైతి వివాహాగారమేత్య ఓం యుంజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిజాయ పృథివ్యాధ్యాధరత్ అర్ఘ్యపాద్యాగమనీయాని దత్తా శ్రీరామచంద్ర స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకథ్యా దేవదేవోత్తమస్య లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర లోక కళ్యాణార్థం శ్రీ సీతా మహాలక్ష్మీ ఉద్వాహయిష్యే. ఓం అనుహవం వైహవం పరివాదం పరీక్షరం దుస్వప్నం దురుడితం తద్విషధ్యాదిశామ్యహం ఆదం శకునేర్యశాకునం మృగస్య కృతమత్రయా తద్విషధ్యోదిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్తరశురస్తుతే నివాతే అభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తినేస్తు వనస్పతే నమః సగృత్సతే రుద్రాయ నమో రుద్రాయ సగృత్సతే ోష్టమసి నమస్తే అస్తు మామాహిగం శ్రీస్తిగశినసి వజ్రో నమస్తే అస్తు మామాహిగం శ్రీదేవ శకునేశాగాయసి బ్రహ్మపుత్ర ఇవ సమయేషు సగుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతినః సుమనా భవ. అమ్మవారిని కళ్యాణ మండపంలోకి తీసుకురావాలి అని శ్రియం వివాహాగారమేత్య అని అక్కడ వాక్యాన్ని చదివారు. అమ్మవారిని కళ్యాణ మండపానికి తీసుకురావాలి అని. దీనికి శ్రియోద్వాహము అని పేరు. ఇక్కడ సీతమ్మ వారు ఆమె యొక్క వైభవం ఏమిటి అని అంటే వంద్యాం జగన్మాతరం అన్నారు. అంటే ఆవిడ జగన్మాత, అస్మన్మాతరం జగన్మాతరం అంటే మనందరికీ స్వయంగా ఆవిడ తల్లి, అంతేకాదు జగత్తుకు తల్లి అని. త్యాగరాజస్వామి వారు అంటారు అక్కడ అందరికీ తల్లి అయినప్పుడు తనకు కూడా తల్లి అవుతుంది కదా, మళ్ళీ అస్మన్మాతరం అని మళ్ళీ నాకు తల్లి అని ఎందుకు చెప్పాలి అని అంటే జగన్మాత అయినంత మాత్రాన్ని సరిపోదండి, స్వయంగా తనకు తాను భావించాలి ఎవరికి వాళ్ళు, అంటే నా తల్లి అని అనుకోవాలి అని. అందుకని త్యాగరాజస్వామి వారు చెప్తారు సీతమ్మ
మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మాయమ్మ వాతాత్మజ సౌమిత్రి వైనతేయరి పూమదన ధాత భరతాదులు. అలా సీతమ్మ మాయమ్మ అని మనం తలుసుకోవాలి అని అస్మన్మాత అలాంటి సీతమ్మ మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహగారానికి వెళుతూ ఉన్నారు, కళ్యాణ మండపంలోకి. అన్ని చుట్టూతాల ప్రదక్షిణం చేస్తూ వస్తారు అమ్మవారు. అందరికీ ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆవిడ యొక్క కటాక్షములు మనందరి మీద పడాలి అని అర్చక స్వాములు చక్కగా అమ్మవారిని అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది లేదు కనుక అలాంటి సీతమ్మను నా తల్లి అని మనం అనుకున్నప్పుడు ఆమె ఏంటో మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయని సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని ఆ బాంధవ్యం భగవంతుడితో మనకు ఉండాలి. అటువంటి ఒక ఆప్యాయత మనలో ఏర్పడాలనేటువంటి అభిప్రాయంతోనే వంద్యాం జగన్మాతరం భౌమీం భూమి భరాపహారి తరుణీం. అమ్మవారు ఎవరు అనంటే రాముడైనా దశరథ కౌశల్యానందనుడు అవతరించాడేమో కానీ అమ్మవారు మాత్రం ఆవిడ అరోనిజ అన్నారు. ఆవిడ ఫలానా జనక మహారాజు తండ్రి అని ఆవిడ అనుకున్నది, కానీ జనక మహారాజుకు స్వయంగా సీతమ్మ వారు కుమార్తె కాదు. అమ్మవారిని చక్కగా దర్శించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది. ఆ సీతమ్మ అరోనిజ అని భూమిం ఆవిడ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞం కోసమని భూమిని దున్నుతుండగా ఆ దున్నడంలో ఆ నాగలి చాలున ఆవిడ దొరికిందిట. అలా లభించింది ఆవిడ. అలా లభించినటువంటి తన ఆమెను ఆ అమ్మవారిని తన కుమార్తెగా భావించి పెంచాడు జనక మహారాజు. ఆ నాగేటి చాలులో దొరికింది కనుక ఆవిడకు సీత అని పేరు పెట్టారు. సీత అంటే నాగలి ఆ గుర్తుగా ఉండేటువంటి ఆ గీతకు సీత అని పేరు. అందుకని ఆవిడకి సీత అని పేరు పెట్టారు. అందుకని ఆవిడ ఎవరు అని అంటే చెప్తున్నారు భౌమీం అంటే భూమి నుండి పుట్టినటువంటిది కనుక ఆమెకి భౌమి అని పేరు. భౌమీం భూమి భరాపహారి తరుణీం. ఆ తర్వాత ఆమెడ భూదేవి గర్భం నుండి వచ్చింది కనుక భూమి భరాపహారి తరుణి. ఈ భూమికి ఉండేటువంటి భారముగా ఉండేటువంటి రాక్షసులు ఆనాడు ఉన్నారు త్రేతాయుగంలో. రావణాసురుడు, కుంభకర్ణుడు, ఖరదూషణాది అనేక మంది రాక్షస వీరులంతా కూడా ఉన్నారు ఆ రోజుల్లో. వారు ఈ భూమికి భారంగా ఉన్నారు. అటువంటి ఆ భూమి భారాన్ని తొలగించడం కోసమని వచ్చినటువంటి రామచంద్రమూర్తికి భూమి భరాపహారి, భూమికి భారంగా ఉన్నటువంటి ఈ రాక్షసులను సంహరించి ఆ భూమి భారాన్ని తొలగించినటువంటి ఏ రాముడైతే ఉన్నాడో ఆ రామచంద్రమూర్తికి భూమి భరాపహారి తరుణీం, ఆయనకు భార్యగా ఉండేటువంటిది ఆవిడ. కారుణ్య కల్లోలిని. ఆ సీతమ్మ వారు ఎలాంటిది అనంటే కారుణ్యం అనేటువంటిది ఒక గొప్ప నదిగా ఉంటే ఆ నది ఎవరు అనంటే సీతమ్మ వారే. కారుణ్యపు నది ఆవిడ అన్నారు. ఎందుకన్నారటంటే రామచంద్రమూర్తి కరుణాపయోనిధి కదా ఆయన. అంటే కరుణాపయోనిధి అంటే కరుణా సముద్రుడు ఆయన. ఈవిడ కారుణ్య కల్లోలిని అంటే కరుణా నది. ఆయన సముద్రం అయితే ఈవిడ నది. అంటే సముద్రానికి నదులన్నీ భార్యలు అంటారు కదా. రాముడు కరుణా సముద్రుడైతే ఆ కరుణ నది సీతమ్మ వారు రాముడైనటువంటి ఆ సముద్రుణ్ణి వివాహం చేసుకోబోతోంది కనుక కారుణ్య కల్లోలిని అన్నారు. అలాంటి ఆవిడ ఎవరు అనంటే బ్రహ్మాణి గిరిజ రమాది మహితాం. ఆ సీతమ్మ వారిని నిరంతరం బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి కొలుస్తూ ఉంటుంది. బ్రహ్మాణి గిరిజ
పార్వతీదేవి నిరంతరం సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. పార్వతీదేవికి రామనామం అంటే చాలా ప్రీతిట. రామ అంటే ఒక రాముణ్ణే తలుసుకుంటున్నామని భావించకండి. రా అంటే భగవంతుడు, మా అంటే సీతమ్మ వారు. ఆ రామ అనేటువంటి అక్షరంలోనే సీతారాములు ఇద్దరు కలిసి ఉన్నారు. ప్రత్యేకించి సీతారాములు అనక్కర్లేదు అని అంటారన్నమాట. ఎందుకంటే రా అంటే భగవంతుడు అనర్థం, మా అంటే సీతమ్మ అనర్థం. రామ అనేటువంటి ఆ రెండు అక్షరాల్లోనే సీతారాములిద్దరూ కలిసి ఉన్నారు గనక పరమశివుడు నిరంతరం రామ 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 అంటే తన కంఠంలో నిరంతరం ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఉంటాడు పరమశివుడు అనమాట. నిరంతరం ఆయన రామనామాన్ని తలుచుకుంటూ సీతమ్మ వారికి కూడా ఆ నామాన్ని ఉపదేశిస్తాడు. ఈశ్వరు వాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. పార్వతీదేవి అడిగింది విష్ణు సహస్రనామాల్ని చాలా తేలిగ్గా తొందరగా ఎలా పూర్తి చేసుకోవాలి, 20 నిమిషాలు పట్టేటువంటి విష్ణు సహస్రనామాన్ని తొందరగా పూర్తి చేయాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు పరమశివుడు అంటున్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ రామ రామ అంటే 3 సార్లు అంటే చాలు, విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితం వస్తుంది. అదిగో మనం ఈ కళ్యాణోత్సవాన్ని సేవించబోతున్నాం. చక్కగా ఆ హారతిని సేవిద్దాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరగనేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శివమాశ్రయామః. ఆవిడ బ్రహ్మాణి గిరిజ. ఆ పార్వతీదేవి కూడా నిరంతరం సీతమ్మ వారిని తలుస్తూ ఉంటుంది. రమాది మహిత మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్య అయినటువంటి సరస్వతి, పార్వతి, లక్ష్మి ముగ్గురు ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటారు. రమాది మహితాం రమాది మహితాం వంద్యాం ఆచార్యాం ప్రథమాం. అలా ఉండేటువంటి ఈ వైష్ణవులందరికీ కూడా, అంటే విష్ణు భక్తులైనటువంటి వారందరికీ కూడా ఆచార్యురాలుగా ఉండేటువంటి, మొట్టమొదటి ఆచార్యురాలుగా ఉండేటువంటి సీతమ్మ వారు తటిన్మయతనం సీతాం శ్రేయే సంశ్రయే. అటువంటి సీతను మా శ్రేయస్సు కొరకు ఆశ్రయిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సీతా కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. భగవదర్థం కన్యాం వృణీర్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవ ప్రేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా విష్ణోర్గుణం విష్ణోరరాటవసీద్వాభ్యాం మంత్రాభ్యామితి కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నుకం వీర్యాణి ప్రబోధన్యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయదుత్తారకం సదస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః విష్ణోరాగమసి విష్ణోపృష్ఠమసి విష్ణోస్త్రిప్రే స్థో విష్ణోస్యోరసి విష్ణోర్భవమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారివి అమ్మవారివి ప్రవరలు విన్నవించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా ఆలకించండి. ప్రవర పఠనం అయిన తర్వాత వివరణ స్థానాచార్య స్వామి వారు అందిస్తారు. బ్రువతే అనంతవేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచావిషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ జన్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచాఋషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ అనంతవేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార
పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ ధర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకార సాకార పరబ్జోహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సంభర ధర్మణో నప్త్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సాగర ధర్మణ పౌత్రీ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ శ్రీరార్ణవ ధర్మణ పుత్రీ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చితచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ ఈ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణేధ్వం వృణీమహే అంతా ఒక మారు చెప్పండి దాస్యామి సామ్రాజ్యం ఆశిషోవాచనం కుర్యాత్ ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ప్రవర పఠనం జరిగింది. ఈ ప్రవర కార్యక్రమంలో మనకు ఋత్విగ్వరణ వీళ్ళని కొంతమంది 8 మంది అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా అని 8 దిక్కులకు కొంతమందిని పంపించారు. సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని పంపించారు. వారు 8 దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు. మీరు 8 దిక్కులకి వెళ్ళి ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని. వాళ్ళు వెతుక్కుని వచ్చిన తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉన్నది, ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది, ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పఠించడం జరుగుతూ ఉన్నది. భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం వ్యక్తమూర్తి. రామావతార పరిసమాప్తి తరువాత భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణధారి అయి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్రమహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్రమహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి 2 భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామి పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే, అంటే వేదములు అనంతమైనటువంటివని చెప్తున్నాయి. భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములు అని తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్ట ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేదా ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర అర్ఘాకార సాకార పరవ్యూహ విభవ
అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర పర్వలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3. యదచిదీశ్వర త్రయ ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది. కనుక ఈ వధూవరులిద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ 8 దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని. దాస్యామి అని అంటే మేమంతా కన్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మనందరి చేత. ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడి వైపున ఉండేటువంటి వాడు. ఆయన వైపు ఎవరం లేము. మనమందరం ఎవరు అంటే ఆడపెళ్లి వాళ్ళమే మనమంతా కూడా. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అని అంటారనమాట. కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు సుగంధనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమం రాజామిద్భ్యాం మంత్రాభ్యామిభిమంత్రియ ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోదభగం రాజాం వరుణభద్రమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోత్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిజై నమః. విష్ణోరారమతీతమంత్రేణ ప్రతిధరమభిమంత్రియ ఓం విష్ణోరారమసి విష్ణో పృష్ఠమస విష్ణోస్నేత్రే స్థో విష్ణోస్యోరస విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వామంత్రేణ యజ్ఞోపవేతమంత్రియ ఓం గంధద్వారాంగురాధర్షాన్ నిత్యరుష్టాంగరీషీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. యజ్ఞోపవేతాధిష్టాన దేవతాజ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దేవం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ఉద్దేశ్యస్వజాత వేదో భగ్నందరవతం మమ రామదాస గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమో నారాయణం మాధవానం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మధోక్షరాయ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీం శ్రీజయ నమః. ఓం భూం భూమ్యే నమః. ఓం నీం నీళాయ నమః. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఫలనివేదనం సమర్పయామి. ఓం భోక్ష్యాపరిహృత్య నివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యథాస్థానం ప్రతిష్ఠా క్షమస్వ. వందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా. అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్తాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు.
యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ దర్భలతో చేసినటువంటి తాడుని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి. అదిగోండి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ యోక్త్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలుంటాయి అంటే కాదు, ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోక్త్ర ధారణం చేస్తారు. అలా ధరింపజేసేటువంటి యోక్త్ర ధారణని 4 వైపులా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు. అలా చూపించేటువంటి యోక్త్రాన్ని అమ్మవారికి దర్శింపజేస్తున్నారు. దాన్ని దర్శించండి. గర్భస్థమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం యజ్ఞోపవేత ధారణం కరిష్యే. యజ్ఞోపవేత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవేతం ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికి కూడా దర్శింపజేస్తారు అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని. అనంతరాశ్రమం అనంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది. యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీతం యొక్క గొప్పతనం ఏమిటి అనంటే ఎవరైతే యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది. వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం. వేదములలో లేని లేదు కదా. ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని. దానికి పేరే యజ్ఞోపవీతం అని. అంటే యజ్ఞమనంటే భగవంతుడు, యజ్ఞోవై విష్ణు అని. కనుక విష్ణు స్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం. అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది. కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్యత్సాయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమశుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరుస్తుంది మనకి యజ్ఞోపవీతము. ద్విజము అంటే 2 సార్లు పుట్టేది అని అర్థము. ద్విజము అంటే 2 సార్లు అంటే ఏది పుడుతుంది? 2 సార్లు అంటే పక్షి గుడ్డు నుంచి ఒకసారి పుడుతుంది, గుడ్డుగా పుడుతుంది, గుడ్డు నుంచి మళ్ళా పుడుతుంది. అలాగే ద్విజలు అనేటువంటి వారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు పేరు. ఉత్తరాక్షరం కూర్చన్నాయనస్యాసనం దత్వా ప్రదద్విష్ణుస్తవదేవో మాత్ర ఏతాభ్యాం మంత్రాభ్యామిదే పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రదద్విష్ణుస్తవదేవేభ్యాయ మృగోదదేవకుజరోదిష్టాః శత్రుషు విక్రమణేషు అభిక్షీయంతి భువనాని విశ్వా
పాద ప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి రెండు ఉంటాయి. దానము అంటే ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చెయ్యాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు. అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. చక్రాధిపద్మహేత నారాయణాస్త్రేణ పాదారవిందజోరభిమంత్రియా ప్లోతవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః సుదర్శనః ప్రచోదయాత్. ఇమం మే గంగే మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం మే గంగే యమునే సరస్వతి రుద్రస్తోమకం హిరాపరుష్ణియా అశక్నియా మరుద్బృహే విదస్తయాజ్యేయే శృణుహ్యా సుమయా. అర్చద ప్రార్చద హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే పచ్చల పథకము రామచంద్ర, ఆ పచ్చల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటిది రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు, అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని, రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో సీతాకు పథకము రామాయణ. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. సీతమ్మకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం రోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు, దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అని అంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు.
తస్య హిరణ్యచంద్రికవర్ణభాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్ పరిజనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చకస్వామి మనకు దర్శింపజేస్తున్నారు, అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో. అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 10 లక్షల 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఆనాటి రాముడు తానీషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణ్యం బంగారు నాణ్యం. అది చాలా విశేషమైనటువంటిది. అంతా సేవించండి. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రికవర్ణభాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్ పరిజనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో లక్ష్మణస్వామిజీ. తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్చేతమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాజవస్తో భాజవస్థదేవో వస్వవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. తద అథ మధుబర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య అమృతోపస్తరణమసి. తదనంతరం ఇదం విష్ణుర్మధువార్దాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధువర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూహస్యాగం సురే. ఓం మధువాదాహృతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధే మధునక్తముతోషసి మధుమత్వార్థివతుంరజః భుజ్జౌరస్వనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యః దీర్ఘాభో భవంతు నః. సకృన్మంత్రేణ ద్వస్తోష్ణీం విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ తూష్ణీం చతుర్ధరాజమనీయం. అమృతాపిధానమసి. స్వామివారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము. దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట. కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలయ్యా అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి. అంతే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు. అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి. కాబట్టి వచ్చినటువంటి అల్లుడు గారు ఏం చేస్తారయ్యా అంటే దధిమధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము. అటువంటి పదార్థాన్ని అల్లుడుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని. ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ
ఆలయాలకు సంబంధించినటువంటి వారు. వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అని అంటే మనంతా బట్టలు అనుకుంటుంటాం, వాస్తవానికి నిజమే. అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు. కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం, పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు. వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు, ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని. పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని, పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు. కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు. అటువంటి మధుపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక్కసారి, మంత్రాలు లేకుండా తూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం 3 సార్లు ఆ మధుపర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. తతః యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్ ఓం యువం వస్త్రాణి వే వసావసాధే యువోరచ్ఛిద్రాబంధమోహదర్గాః అవాదిరతమృగాని విశ్వా రమిత్రావరుణాసచేధే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్రప్రభు సమర్పించిన వస్త్రం తదహాచరణం పవిత్రమిదే జగోత్సర్జనార్ధక్రమగం మూర్ధన్యుపరిదః విసృజేత్. ఓం చరణం పవిత్రం విసరం భూతస్థరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన సిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సౌరాయ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః. ఓం గల్వయదా అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాదు బాహుః అన్నం బ్రహ్మాణో జలసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః. సత్యం బ్రవీమి వధైత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ. కన్యాదానమదుకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. మధుపర్కాలైన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదజింద్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోకమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానాం వ్యక్త వ్యక్తమహదహంకార భృవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే తన్మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య
లోకానామూర్ధ్వభాగే లోక సువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే అనేక ఫణిరాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే శుండాదండోత్తంభితే లోకా జలవలయుతే క్షీరస్వాదౌదకర్ణవపరివృత జంబోప్లక్ష కుశక్రౌంజాకమలే పుష్కరాఖ్య సప్తద్వేపదీపితే తామ్రకపస్తి గంధర్వనాగ సౌమ్య వారుణ భరత గంధాఖ్య నవఖండాత్మకే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యైర్విరాజితే మధురామాయ కాంచీ అవంతికా ద్వారకాపురేత్యాది మహాపుణ్యనగరీభిరుపశోభితే తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణి తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిస్సహస్ర ప్రజలే మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాలవ నేపాళ చోళ కౌళయాల మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందర దాశార్ణవ సేన భోజ బాప్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే శత్కోటి యోజన విస్తీర్ణి భూమండలే రుణిశత హేమకోటి హిమవద్వింధ్యాచలాన హరివర్ష కింపురుష వర్షయోర్దక్షిణే జలోత్తరే ప్రస్థ ప్రాంశు సూక్త్యావర్తన రమణ కలోహర్హ పాంచజన్య సింహలంకేతి నవఖండ మండితే భూమౌ సౌమ్యవరే పుణ్యక్షేత్రే శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబల ప్రభృతి భగవద్ దివ్యదేశానా తామ్రపర్ణి కావేరీ పయస్విని కృతమాల బాహుధా సువర్ణముఖి పినాకిని కృష్ణానదేనాంజోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతటే ఆస్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే ద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా రాజల శ్రీరామక్షేత్రే అస్మిన్ దుర్గల్యాణ మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ భూమండలస్యోపరిస్థిత భువస్సు వర్మహర్జనస్తపస్సచ్చ లోకానాముపరి బ్రహ్మాండగణాహస్యోపరి భాగే వర్ణజ బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేకకోటి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే నమయానంద మండపే దేవదాదార శక్తి ప్రభృతి కూర్మానంద ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రవ పరిణిత పద్మస్య విమలాదృష్టి విపరివృత సాత్వికాదిత్రయాన్వితే తదుపర్యజ్ఞ మండలాది మండలత్రయే ధర్వాంగిరసాన్వితే కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిసేవ్యమానస్య ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిః తేషాం జక్తిభిః పరిసేవ్యమానస్య ఆదివరాద్యష్ట విద్యేశ్వరై పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిः పరిసేవ్యమానస్య బహిః ద్వారాధ్యక్షైః చండాదిద్వారపాలకైః పరిసేవ్యమానస్య ఇంద్రాజ్యష్టలోకపాలకైः పరిసేవ్యమానస్య బహిః గుపదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య పంచకాలపరాయణైः భగవచ్చేష కర్మనిష్టైः సాలోక్యాదిపదస్థితైः నిత్యదృత్తైः పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య చక్రగదాశార్ంగ కృపాణ పంచాధరస్య దివ్యరత్న ఖచిత కేయూరహార నోపుర కౌస్తుభమణి మండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాత్మజ భక్తిసార షడగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రిరేణు పరకాలాది దివ్య సౌరిభిః ఆధార్య పంకజాక్షరామమిశ్రయామన ఘోష్టే పూర్ణవర రంగ కాంచే పూర్ణాది జ్ఞానసూరిభిః అనుజాది స్వాచార్యవర్యైః మహిష్ట భృగపులస్య బలహక్రతమరేతి దక్షాంగీరసత్రి సండకైః మహర్షిభిః బ్రహ్మాదిభిస్తూయమానస్య సనత్కుమార సనత్సుజాత
శ్రీనివాసర పుండరీక వ్యాసాంబరీష బలిర్పాంగదార్జున విభీషణ గరుడశేష వాల్మీక్యాది పరమ భాగవతైః సంస్థూయమానస్య క్షమాత్ర సంచలిత దహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః ఆలయాయాః సలీల సంవాహిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్యనాభీ కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్ధద్వయజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పదార్థానంతరే పరార్థే శతాది వర్షే తత్ప్రథమమాసే ప్రథమపదే ప్రథమే హనీ ద్వితీయయామే తృతీయ ముహూర్తే త్రయోదశకాయ ప్రథమ ప్రాణాయామ కాలే భూతనాభేయేంద్ర సమజే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ సావిత్రి మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవారాహ కల్పే సాయం భవస్వారోజిషముత్తమదావసరైవ వజాక్షుషవైవస్వత సూర్యాగ్నే ధర్మ బ్రహ్మ రుద్రకాచ్చభౌ చతుర్దశ మన్వంతరాణామంతరే షట్స్వదేషు సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే తద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే సమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే శ్రీశాలివాహన శకే వర్తమాన వ్యావహారే గజాంధ్రమానేన శ్రీ ప్రభవాది షష్టి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాజనే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాదరస్తు భానువాసరే శుభవాసరే పునర్వసో నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే భోజన ముహూర్తే అందరూ మమ అనుకోండి మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్యగౌమారయవనవార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్త ప్రకేంద్రాక్రాంత సమస్త వృతక్షయద్వారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకబాలుకాపకర్చక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకజలాపకర్చక్రమేణ దుర్వరాస్యపకర్షణ సంమిత కాలే చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక జపాపకర్చక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే సంమిత గోళోభిధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకగోలో మాపకర్చక్రమేణ సర్వరాస్యపకర్షణ సంమిత కాలే అగ్నిష్టోమాదిరాత్రాజపేయ పౌండరీకారే శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అంతా చెప్పండి మయా సహా మయా సహ పూర్వేశ దశపూర్వేష శాపరేశ శాపరేషాం వంశ్యానాం వంశ్యానాం సర్వేష పితॄణాం పితॄణాం నరకాస్తీర్య శాశ్వత శాశ్వత శ్రీ విష్ణులోక విష్ణులోక నిత్య నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కాలంకృత కాలంకృత హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం హరిష్యే హరిష్యే కన్యకావరజో సుగంధగతుమాక్షతనూతన వస్త్రాదిభిరలంకృత్య మంత్రేణాకుశ పుష్పాఘోతం హిరణ్యఫలోదకం గృహీత్వా హిరణ్యగర్భస్సమవర్తనాగ్రే భూతస్య జాతస్పతిరేకాభేద్ సదాధారమృతేంద్యాముతే మాంగస్మై దేవాయ హవిషా విధేమా కన్యాదానమంత్రా కనక సంపన్నా కనకాభరణైర్విలాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోక జగీషజా మే ధృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో మే దర్భదో భూజాత్వదానాన్ మోక్షమాప్నుయాం పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా ఓం
కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ చ సాలంకృతాం సాధ్వీం సుధీరాయ శుభేమదే తోహం ప్రదాస్యామి ధర్మ కామార్థ సిద్ధయే దాన సాత్పుణ్యార్థం సాలగ్రామా గోభూహిరణ్యదానాదే షోడశ మహాదానాని కరిష్యే గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్ వందేశ్యాదశాంతం ప్రయచ్చమే అంగేషు తిష్టంతు భువనాని చతుర్దశ వందేశ్యాదశాంతం ప్రయచ్చమే సస్యాత్రజా భూమిం వరాహేణ సముద్ధృతా పుణ్యఫలదం అతశాంతం ప్రయచ్చమే గర్భగర్భస్థం హేమబీజం విభావసో పుణ్యఫలదం అతశాంతం ప్రయచ్చమే ఓం దేవస్య పాదవిదుః ప్రసవే బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేషే ప్రతిగృహ్ణాతు ఇయం జైతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతీక్షజైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణినా పతివ్రతా మహాభాగా ఒక్కమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీం క్షీరాబ్ధితనయా క్షీరాబ్ధితనయా మాలినీ జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ విందాలయా విందాలయా ఇమానేన దానేన శ్రీరామచంద్రః ప్రీతః ప్రసన్నః వరదః భవతు భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రస్వామినే వరాజ సౌభాగ్యగోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి అంతా మరొక్కమారు చెప్పండి ప్రదాస్యామి మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది. మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు? కన్యాదాన సమయంలోనూ, సముద్ర స్నాన సమయంలోనూ, అలాగే పుష్కర స్నాన సమయంలోనూ, పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం. ఈ మహాసంకల్పం ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది. ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒక్కసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి, కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనపడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం వివరించేటువంటి వివరం మనకి ఈ మహాసంకల్పంలో కనపడుతుంది. మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం, ఈ భూమండలం కింద ఎన్ని లోకాలున్నాయి, ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అలాగే మహాపురుషుల యొక్క, మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి. ఏమా ఫలితమయ్యా అంటే తిలైహి సూర్యమండల పర్యంతం నువ్వులను సూర్యమండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. ఎవైహి చంద్రమండల పర్యంతం ఎవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఎవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము. అలాగే గోరోమాలను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం. అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధ్రువమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుక రేణువును లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారుట. అంతేనా, ఇదే కాదు, ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటివి. అంటే వేద ప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా
మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము. అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, వాజపేయ, పౌండరీక, శాంతపనాది మహాక్రతువులు చేస్తే ఎంత పుణ్యమైతే ఫలం వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసినటువంటి దాతకు లభిస్తుందిట. అంతేనా, తనతో పాటు తన ముందు 10 తరాలు, తన తర్వాత 10 తరాలు మొత్తం కలుపుకుని 21 తరాలు తరించిపోతాయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది. అయితే మనం సామాన్యమైనటువంటి కన్యకే ఇంతటి గొప్ప ఫలితం ఉంటే మనం కన్యాదానంగా ఇందాక స్వామివారు చెప్పినట్లు మనమంతా కూడా సీతమ్మ వారి పక్షమే, కన్యాదాతలుగా ఉన్నవారిమే. అటువంటి సీతమ్మ వారిని కన్యాదానంగా చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేనటువంటి ఎంతో అనంతమైనటువంటిది. ఎవరైనా దాదాపుగా మనకి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే గనక, ఒరే నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, పెద్దమ్మాయి వివాహం నువ్వు చేశావు కాబట్టి చిన్నమ్మాయి వివాహం నేను చేస్తాను, ఎందుకంటే కన్యాదాన ఫలితం నాకు లభిస్తుంది అని చెప్పేసి అంటారు. మరి ఆడపిల్లలు ఉన్నవారి యొక్క గొప్పతనం అది. ప్రకారేణ మంగళాష్టూర్ణిగాపరమణిగుర్యాసపరాసరార్జనకప్లాదనాకాంతకా శ్రీకంఠద్రువండరే హనుమాన్ విశ్వాంబరీషోద్ధవా శేషాక్రూరవతిష్ఠనారుదవయోజాదా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానస్య దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజద శ్రీశోధరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా గిరిజామండోదరే పాంచాలే గడ సంభవస్య రమణే సీతా సచే రోహిణీ మేఖలా గుణవతి దేవక్తుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భగవతే కలింగతనయా భాగీరథే నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతే కన్యాదే గోపదే వేగవతే సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ జగుముద్వతే దురిదః కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా భాగవత్ భవిష్యదమలం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవవామనేడు చరితం శ్రీనారదివ్యం శుభం బ్రహ్మాండం వరకూర్మకవిలసత్యే తత్పురాణాని వై మార్కండేయముఖాని మాస్యమనిశం కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాకరస్య ధరణే పుత్రస్య చంద్రాత్మజః దేవార్యస్య బృహస్పతిర్భృగుసుధశ్ఛాయాపతే నందనః హుక్కే దుర్భగ్రహానవశుభా ఏకాదశస్థానగా నక్షత్రాన్ని చ లగ్నో గతిభయః కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా కళింగవంగమగధ కాశ్మీర భోజో మరుః నేపాళో నిషదశ్చటంకణ కురు సౌవీర సౌరాష్ట్రకౌ ప్రాగ్జ్యోతిషాః కోదలః కర్ణాటేతి సమస్త దేశ వనితా కుర్వంతు మాం మంగళం. సావధానా సుభలగ్నే సావధానా సుభలగ్నే సావధానా ధ్యాన సావధానా సమస్తదేవగణా సద్విప్రసత్యాదిషు మన్యాది స్మృతయోరుజస్య నిగమా వాద్యాచనానావిధాః ఆరాది సమస్త కల్పధరవశ్చిందామణి సర్వదా షట్శాస్త్రాణి యుగామధేనురనిశం కుర్వంతు మాం మంగళం. సావధానా సుమూర్తే సావధానా సుభలగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన
కుంభకుంకుమ పరీరంభో గుణానాన్నిదిశే పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమై విభీషణ ప్రవృత్తిర్భక్తై సదా సేవితః పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కమలాలయా వసుమతీం రామా జగద్రక్షిణీం కళ్యాణీం సకలేశ్వరీ హర్షతీం భాగ్యానుసంధాయినీ మాంగే విమలేక్షణీ విమలనీ నారాయణ స్వీకరీ పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన భట్టరారిషడగోపానంత సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవ శాస్త్రపురాణ వైష్ణవ కథాలభై సదా సేవిత పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం గిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే లోకమహాజలే పినిషధే పుణ్యే చ పుష్పాజలే పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం లక్ష్మీనారాయణ ధ్యాన విశ్వామిత్రపరాజనార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదా విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైన తేజాదజా ప్రతిదినం సంసేవ్యమానోత్సుక పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం స్వస్తి అష్టాశీతి సహస్రాణాం చతుర్భైరవరాణాం అనేకోటి వర్ణవాయుకవేర ఈశానాద్యష్టలోకపాలకానాం అనవరత జరాగోడి మనవయానుబంధిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద దండోహానాం దేవతానాం పరాశరాత్రేయ కాశ్యపమరేజపామనజాబాలిగోధుమోతిష్ఠయాజ్ఞవల్క్య భృగ్వాది మునీనాం బ్రహ్మమందిర సుకరాశికాస్తోల్ మధ్యరంగ మహదాస్థాన సౌదాంతరాల గోపురావరణ ప్రాకార భజనాలయనుత్త మండపయాగశాలాజ్యనేక మండప రత్నవేదికాది మహామండపానాం రాజపేయాదిరాత్రాప్తోర్యామసాంతపనాది మహాయజ్ఞానాం నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవానాం యజుస్సామాధర్వననాలాజిర ప్రబంధ తర్కమీమాంస వేదాంత భాష్యాగమాది శబ్దశాస్త్రాణ భారత రామాయణ భాగవత శ్రీ పాంచరాత్రాష్టాదశ పురాణాదీనాం రత్నముక్తగతకూల విచిత్రవలయ దూర్వాంగురకుంకుమగౌరోజన కర్పూర కస్తూర్యాది శోభన ద్రవ్యాణవాజనం కురారోపణ ధ్వజారోహణ తీర్థాన్వయ భేరీతాడనయా గోపకరణ దేవతాక్వానస్థాపనాది దేవదేవస్య మహామహోత్సవానాం అనేనా శ్రీ పాంచరాత్ర శాస్త్రోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న హోర ద్రేక్కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశకానాం నిరంతరమనుకూలానాం సర్వే గ్రహాః శుభ నక్షత్రయుక్తాః శుభ ఏకాదశస్థాన ఫలదాః సుముహూర్త సమయం అవుతున్నది. సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ భట్టి విక్రమార్క గారి దంపతులు, ఎందరో మంత్రివర్యులు, అధికారులు, వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి
తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గీతాపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో మనకు జీలకర్ర బెల్లం పెట్టడంతో ముహూర్తం అవుతుంది. పశ్యంతి సూరయః దేవదక్షరాగతం విష్ణోర్యత్పరమం జీవేర్వదన్నః శబాదేశ్వరేవదన్నః మణిశైలాదిపయోదన్నః భగవాన్ వెంకటేవదన్నః శ్రీ శ్రీనివాస పురదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమహంసః శ్రీ శ్రీనివాసదేవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగదన్నః యః కాంతాయ కళ్యాణిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం అనేకాంతరాత్ర శాస్త్రోక్తప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్నాహోరాద్రేక్కాణ అవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం ధర్మణభూతానాం శుభశోభనానాం సర్వోగ్రహాః సునక్షత్రాः శుభాలేకాభిస్థానపదతాపదాత్మముహూర్త పుత్రదన్నా భవంతు. భవంతే ఆ దేవతలు చూపిస్తున్నారు, అంతా కూడా సేవించండి. భవంతే రాజా భవంతే బృహస్పతి భవంత
సరిగ్గా ముహూర్తమైనది. మనకు వరుసగా ఇక్కడ ఈ సందర్భంగా అనేక మంది పెద్దలు ఇక్కడ పట్టు వస్త్రాలు మొదలు సమర్పిస్తూ ఉన్నారు. శృంగేరి పీఠం తరఫున శారదాపీఠం శృంగేరి నుంచి పట్టు వస్త్రాలు అవి భక్తరామదాసు గారు వారు సమర్పించినటువంటి అంబాస్థానం సంస్థాపకులైనటువంటి పమిడిఘంటం వెంకట రమణదాసు గారి యొక్క సమర్పణ ద్వారా వారి కుమారులు వారి ట్రస్ట్ ద్వారా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్త రామదాసు వంశస్థులైనటువంటి కంచర్ల సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి వారి ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా తూము నరసింహదాస్ గారి వారసులైనటువంటి వారు పట్టు వస్త్రాలు మొదలైన సమర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అయినటువంటి హరినాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ అయినటువంటి శ్రీ ఎస్ నందా గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. భద్రాచలం రామచంద్రమూర్తికి చేనేత పట్టు వస్త్రాలు తయారు చేసి ఇచ్చినటువంటి సాయి కుమార్, మాధవి, జస్వంత్, పద్మశ్రీ వారి చేతుల మీదుగా రాముల వారి కళ్యాణానికి సమర్పించారు. తతః శ్రీసూక్త భూదుక్త మంత్రైక్య పుష్పోదకస్తమనం కుర్యాత్. ఓం హరిణీం సుగంధవస్త్రదాం ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద దదావః. ఓమర్భూమ్నాద్యౌర్వరాండరక్షణః ఉపస్థోతే దేవీమాదఫలనాధ్యాయాదధే. శుభముహూర్తం అయిన తర్వాత మాంగళ్య ధారణ కార్యక్రమం, ఆ మాంగళ్య పూజ మొదలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. మాంగళ్యం అనేటువంటిది మన దక్షిణాది రాష్ట్రాల్లో వివాహ సమయంలో ప్రత్యేకంగా నూతన వధువు మెడలో ధరింపజేసేటువంటి మాంగళ్యాలు. పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణంలో ధరింపజేసినటువంటి మాంగళ్యానికి ఒక విశిష్టత ఉన్నది. రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని తయారు చేయించినప్పుడు 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని తయారు చేయించారు. సహజంగా అందరికీ మెళ్ళలో 2 మాంగళ్యాలే ఉంటాయి. పుట్టినట్టు వాళ్ళు చేసినటువంటి మాంగళ్యం, మెట్టినట్టు వారు చేసినటువంటి మాంగళ్యం 2 ఉంటుంది. కానీ రామదాసు గారు మన బోటి భక్తులందరి తరఫున తానే సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి రామదాసు గారి తరఫున కూడా మరొక మాంగళ్యాన్ని దాంట్లో చేర్చారు. అటు దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యంగా ఒకటి, తానే రామదాసు గారు మన వంటి భక్తులందరి తరఫున ఒక మాంగళ్యం, ఇలాగ 3 మాంగళ్యాలతోటి ఈనాడు సీతమ్మ వారి రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. ఆ మాంగళ్య పూజ జరుగుతున్నది. అంతా కూడా శ్రద్ధగా ఆ పూజ చూద్దాం. వెంటనే ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు కృష్ణమోహన్ గారు కళ్యాణోత్సవ సమయంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. తతః శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కర్షవర్ణేన మాంగళ్యం దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూంజై నమః. ఓం నీం నీలాజై నమః.
మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం గ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేష్వర్గం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాయ నమః స్వాహా. ఓం ధ్యూం ధూమోగ్గిరాయ నమః. తెలంగాణ రాష్ట్ర సిఎస్ గారు శాంతికుమార్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. అదేవిధంగా కన్నమూరి బాబురాజు దంపతులు కూడా కొత్త వస్త్రాలను పాలిత సుప్తలోకి నిర్వాహ కోరకితనేమకటాక్షలీలాం జానకీ రమణ గోవింద. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. అర్చనం సమర్పయామి. ఓం ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం ఓం భగవన్నారాజనాభిమతానురూపస్వరూపరూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణాం పద్మవనాయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపానీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహీం అఖిల జగన్నాథరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణం ప్రపద్యే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం గ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాజై నమః. ఓం శ్రీజై నమః. ఓం అమృతోద్భవాజై నమః. ఓం కమలాజై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం సార్వణ్యై నమః. ఓం దేవదేవిగాజై నమః. లక్ష్మీ నమః. ఓం మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీభూదేవ్యై నమః. ఓం శ్రీనీలాదేవ్యై నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాణి సమర్పయామి. ఫల నివేదనం సమర్పయామి. మోక్ష్యాపరిషిచ్య దేవస్యత్తాద్ విదుఃప్రసవే బాహుభ్యాం పుష్పహస్తాభ్యామోదదే. మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. కర్పూరల నీరాజన దీపం సందర్శయామి. సమర్జననీయం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామి రూపిణీం లక్ష్మీరమణ గోవింద గోవింద. ఆవాహిత మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. సుమంగళీర్మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అన్ని వైపులా కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు. ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం. 3 మాంగళ్యాలు. ఆ 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజారాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు.
రామచంద్ర భగవాన్ మాంగళ్యధారణ అయింది. ఇప్పుడు వారణమాయురమని గోదాదేవి తాను తిరుప్పావై వ్రతాన్ని జరిపిన తర్వాత రంగనాథుని తాను వివాహం చేసుకున్నట్లుగా కలగన్నది. ఆ కలలో తనకు రంగనాథుడు జరిగినటువంటి వివాహ వృత్తాంతాన్నంతటినీ తన స్నేహితురాళ్లతో చెప్పేటువంటి ఒక ప్రబంధం అది. దీంట్లో వివాహ సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ సీతారాములిద్దరూ బంతులాడుకుంటున్నట్లుగా కొబ్బరికాయలను దొర్లించుకుంటూ చేసేటువంటి ప్రక్రియ ఇది. సీత వైపున ఒక అర్చక స్వామి, రామచంద్రమూర్తి వైపు ఒక అర్చక స్వామి కూర్చొని ఈ వారణమాయుర వృత్తాంతాన్ని ఇక్కడ మనకు దర్శింపజేస్తారు. సేవిద్దాం. శ్రీశైలేశపాత్రం లక్ష్మీనాథ సమారంభాం అభినోగుణాహి
భక్తజనులకు విజ్ఞప్తి అండి, ఇంకా తలంబరాల కార్యక్రమం కాలేదు, దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞాపన. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా తలంబరాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది, దయచేసి కూర్చోగలరు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజస్య దేవదేవోత్తమస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి తలంబ్రాల వేడుక. భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం కలిగినటువంటివి. శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో చెప్తారు, జానక్యా కళామలాంజలిపుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు, సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ. ఆవిడ గోరింటాకు కూడా పెట్టుకుని ఉంది, అది మరింత ఎర్రగా ఉన్నది. తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి, అంటే పగడాల్లాగా అయినట. అలా ఉండేటువంటి ఆ తలంబ్రాలను సీతమ్మ వారు తన చేతుల్లోంచి తన దోషుళ్లతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, మల్లెపూల్లాగా కనిపించునేట. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెలుస్తూ ఉన్నాయిట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లనైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలౌ క్షీరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతర్వదాయ క్షీరకృతపాణినాద్రుపస్తీర్య తతః నవరత్నసహిత తండులోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషా గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సును ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః దర్శనక్షివేద్ కామస్య వృత్యాని ఇంద్రో జయాది
चन्द्रमाः आदित्यस्वस्तामिति आवस्तत्सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम् ओमेकामः समुर्ध्वताम् ॐ भगवते राजा वरुणो भगवन् देवो बृहस्पतिः अक्षतारोपण मुहूर्त शुभमुहूर्तोऽस्तु భక్తులందరికీ విజ్ఞప్తి అండి. ఎవరి సెక్టార్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి. ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విన్నపము. కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అనమాట. కనుక ఆ విధంగా మనకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు నిర్వహిస్తారు. ఓం జో వేదాం బ్రహ్మణో వేద బ్రహ్మయ బ్రహ్మాజ ఆయుర్తం భజాంబుదో భాగధే నైవేనం ప్రణయతే బ్రాహ్మణో దేవతాభిరుద్ధరతే బ్రాహ్మణే వసందే బ్రాహ్మణేభ్యో దేవభ్యో దిలే నమస్కుర్యాన్నా శ్రీలంకే దేవతా ప్రియామి అనంతరాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమహత్వది సర్వస్యాఖ్యై సర్వస్య సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే సర్వోర్ధమాగయత్యగమో భవతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః స్వన్యసేమర్పయేంద్రావతే భజతే విహావః మూర్ధపరమేష్టి సువర్చా సమానానాముత్తమ శ్లోకో అస్తు పుత్రం పౌత్రం ప్రజయా పశుభిర్జనైర్జాయతే ఏవం విదుషోగ్నిహోత్రం దేవం దేవాయ దేవాదివిభాగ దేవాయ దేవాదివిభాగ
కృష్ణాజనం కృష్ణాజనమిదేది కృష్ణాజనమవ కృష్ణాజనమిదేది కృష్ణాజనమవ కృష్ణాజనమవ కృష్ణాజనం కృష్ణాజనమవధోరాడుధోరాత్యవ కృష్ణాజనం కృష్ణాజనమవధోరాది కృష్ణాజనమిది కృష్ణాజనం అవధోరాడుధోరాత్యవావధోరాదేవ ఇమే ధోరాత్యవావధోరాదేవే ధోరాదేవ ఇమే ధోరాది ధోరాదేవ ఏవే మే ధోరాది ధోరాదేవ ఏవ ఏవేమ ఇమ ఏవాస్మా అస్మా ఏవేమ ఇమ ఏవాస్మే ఏవాస్మా అస్మా ఏవైవాస్మై లోకా లోకా అస్మా ఏవైవాస్మై లోకా లోకా లోకాస్మా అస్మై లోకా ప్రేతా ప్రేతా లోకాస్మాస్మై లోకా ప్రేతా లోకా ప్రేతా ప్రేతా లోకా లోకా ప్రేతా అభీష్ట అభీష్ట ప్రేతా లోకా లోకా ప్రేతా అభీష్ట ప్రేతా అభీష్ట అభీష్ట ప్రేతా ప్రేతా అభీష్ట భవంతి భవంత్యభీష్ట ప్రేతా ప్రేతా అభీష్ట భవంతి అభీష్ట భవన్య భవంత్యభీష్ట అభీష్ట భవంతి అభీష్టాయిత్యభీష్ట భవంతీని భవంతి నవో భవతి భవతి నవో 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 భవతి జాయమానో జాయమానో భవతి నవో 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 భవతి జాయమానః నవో నవైది నవః నవః జాయమానో జాయమానో భవతి భవతి జాయమానోన్హావన్హాన్ జాయమానో భవతి భవతి జాయమానోన్హాన్ జాయమానోన్హామన్హాన్ జాయమానో జాయమానోన్హాన్ కేతుః కేతురన్హాన్ జాయమానో జాయమానోన్హాన్ కేతుః కేతుః కేతురన్హామన్హాన్ కేతుర్షసాన్ కేతురన్హామన్హాన్ కేతుర్షసాన్ కేతుర్షసాన్ కేతుః కేతుర్షసామేత్యేత్షసాన్ కేతుః కేతుర్షసామేతి అగ్రయేత్యగ్రే అగ్రయేత్యేత్యగ్రే భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో దేవేభ్యో భాగం భాగం దేవేభ్యో 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 విధాది విధాది దేవేభ్యో దేవేభ్యో విధాది 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 వివిధాధ్యాయన్నాయన్ విధాది వివిధాధ్యాయన్ ధ్యాయన్ విధాది విధాధ్యాయన్ ప్రాయన్ విధాది విధాధ్యాయన్ ప్రాయన్ ప్రాయన్ నాయన్ ప్రచంద్రమా చంద్రమా ప్రాయన్ నాయన్ ప్రచంద్రమా ఆయన్ చంద్రమా చంద్రమా ప్రచంద్రమా స్థిరది స్థిరది చంద్రమా ప్రచంద్రమా స్థిరది స్థిరది చంద్రమా చంద్రమా స్థిరది దీర్ఘం దీర్ఘం చంద్రమా చంద్రమా స్థిరది దీర్ఘం 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 దిరది దిరది దీర్ఘమాయురాజు దీర్ఘం దిరది దిరది దీర్ఘమాయు దీర్ఘమాయురాజు దీర్ఘం దీర్ఘమాయు ఆయురిత్యాయు ఇయమేవావరుంధే భుడన్ నివేత్యాః వై రాష్ట్రస్య సీతో వరః హేమమేవావరుంధే సర్వేభ్యో వై వై సర్వేభ్యः సర్వేభ్యో వై కామేభ్యः కామేభ్యో వై సర్వేభ్యः సర్వేభ్యో వై కామేభ్యः వై కామేభ్యः కామేభ్యో వై వై కామేభ్యः సంధిః సంధిః కామేభ్యో వై వై కామేభ్యः సంధిః సంధిః కామేభ్యः కామేభ్యः సంధిర్దుహే సంధిః కామేభ్యः కామేభ్యः సంధిర్దుహే సంధిర్దుహే దుహే సంధిః సంధిర్దుహే తత్తద్దుహే సంధిః సంధిర్దుహే తదు సంధిర్దుహే తత్తద్దుహే దుహే తద్యనమానాయ నమానాస్తద్దుహే దుహే తద్యనమానాయ యజమానాస్తద్యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తద్యజమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానా యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానా యజమానా సర్వాన్ కామాన్ 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 సర్వాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్
మానవావకామాన్ కామానవరుంధదే రుంధదే వకామాన్ కామానవరుంధదే రుంధదే 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 ధనగిరి రుంధదే స్వందం వర్చస్వందం భవతి సదాయు పురుష శరేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి ఓం కాయ నిశ్చాయుత్ర ఆభూవాత్ ఊతి సదా వృధస్స సత్యమాదానం మానిష్టమాదంధా సా గృహాయ చేదా రుజోహ హన్నా వైశ్వానరాం జాతమగ్నే తావిం సంరా జామతే కింజనానాం కోశాయ భద్రాచలం వ్యవసాయ భద్రాయ పరమాత్మనే జానకీ పురాణాయ రామచంద్రాయ ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. స్వామివారికి ప్రియమైనటువంటి ఆదివారం నాడు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరగడం చాలా విశేషము. స్వామివారికి ఇక్కడ ఈ భద్రాచల క్షేత్రంలో ఆదివారం నాడు ఎవరైతే ఆలయానికి ఒక్క ప్రదక్షిణ చేస్తారో వారు భూ ప్రదక్షిణ చేసిన ఫలం పొందుతారు అని చెప్పి మనకి క్షేత్రమాహాత్మ్యం చెబుతోంది. అంతేకాకుండా కళ్యాణం ఆచరించేటువంటి వారికి ఎటువంటి ఫలితం వస్తుందో భార్గవతంత్రం అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. పాంచరాత్రాగమంలో కన్యాదానం చేసినటువంటి దాత ఇహలోకంలో సర్వసుఖాలను, పరలోకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి ఇతర దేవతా కళ్యాణాలు చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్పింది. కానీ బ్రహ్మపురాణం భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని దర్శించినా చాలు అశ్వమేధ యాగ ఫలితం దక్కుతుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. అటువంటి గొప్పనైనటువంటి అశ్వమేధ యాగ ఫలాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా భద్రాచల సీతారాములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అరుళప్పాడు శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య భద్రగిరి శ్రీ రఘునాథ భట్టార స్వామిகள்